మీరు వెళ్ళిన ఉద్దేశం వేరే, ఏం చెప్తారు? క్లియర్ కట్ గా విజయ గారు డెఫినెట్లీ ఏది లక్ష్యంతో అనమాట ముఖ్యమంత్రి గారు అనమాట టీం ని లీడ్ చేశారు దావోస్ అనమాట. ఆ లక్ష్యాలన్నీ కూడా నెరవేరి అని చెప్పాలి. హైలీ సక్సెస్ఫుల్ ట్రిప్ అని అనాలి. ఎందుకంటే మనం చూసాం 2014 నుంచి 2019 మధ్యలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక బ్రాండ్ ఇమేజ్ అంటూ రాష్ట్రానికి డెవలప్ చేస్తే దాన్ని 19 నుంచి 24 మధ్యలో సన్సెట్ ఆంధ్రప్రదేశ్ చేశారు. కాబట్టి ఒక డార్క్ ఏజ్ లోకి తీసుకెళ్లిపోయారు రాష్ట్రాన్ని. ఆ టైం అప్పుడు అభివృద్ధి కానీ ఇటు ఏది లేకుండా డెవలప్మెంట్ అనేది అనమాట ఊసే లేకుండా ఏ విధంగా నాశనం చేశారనేది ప్రపంచం మొత్తం కూడా చూసింది ఆ టైం అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి, ముఖ్యమంత్రి గారు చేయాల్సింది రాష్ట్రానికి ఏమన్నా పెట్టుబడులు రావాలన్నా లేకపోతే ఇండస్ట్రియలిస్టులు రావాలన్నా ఇన్స్టిట్యూషన్స్ రావాలన్నా కూడా స్టేట్ లో ఒక సర్టినిటీ ఉంది, పాలసీ సర్టినిటీ ఉంది, ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంది, మంచి పాలసీస్ ఆల్రెడీ ఇనిషియేట్ చేశాం, ఈ పాలసీస్ అనుగుణంగా ఇక్కడికి వస్తే మీరు లాభపడతారు, రాష్ట్రం కూడా లాభపడుతుంది, యువతకి ఉద్యోగ కల్పన కూడా అవుతుంది అనే దృష్టితోటి ఒక బ్రాండ్ డెవలప్ చేయడానికి అన్నమాట ఈ ట్రిప్ ని ధ్యేయంగా పెట్టుకోవటం మనం చూసాం. సరే చేస్తారు, ప్రతిపక్షాలు క్రిటిసిజం చేస్తారు, ఏదో ఉట్టి చేతులతో వస్తున్నారు, ఏమి ఇది లేదు అట్లా అని చెప్పేసి. అసలు వాళ్ళకి రాయాలని రాయటం, మాట్లాడాలని మాట్లాడటం తప్పితే ఏమీ లేదనమాట. అసలు కామన్ సెన్స్ లేదని చెప్పేసి అని అన్నారు. అసలు ఏ సబ్జెక్ట్స్ పైన అక్కడ ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి మాట్లాడారు అనేది కూడా మనం చూస్తే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఇంత చర్చ అవుతుంది ప్రపంచం మొత్తం. మన జీవితాలని ఇటు ప్రభుత్వాలని ఇటు ఈవెన్ ప్రజల జీవితాలని అందరినీ కూడా రేపు డిక్టేట్ చేయగలిగేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే 2014లో మీరు గుర్తుంటే గనక 2015 దావోస్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు చెప్పారు, నెక్స్ట్ 10 years లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీ లైఫ్ ని గవర్న్ చేస్తుంది, శాసిస్తుంది అని చెప్పాను. ఇవాళ మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మన లైఫ్స్ ని శాసించట్లేదా? సిమిలర్లీ అనమాట ఇమ్మీడియట్ గా నేను అనుకోవటం ఏంటంటే ఏఐకి ప్రిపేర్డ్నెస్ లేకపోతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనమాట మనం తయారీగా లేకపోతే కనుక రాష్ట్రం ఖచ్చితంగా ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. కాబట్టి దానిపైన కూడా దృష్టి పెట్టి ప్రధానంగా ఏఐ ఫర్ గుడ్, షేపింగ్ ఫర్ ఏ స్మార్టర్ సస్టైనబుల్ టుమారో కనమాట అక్కడ స్పెషల్ సెషన్స్ అనమాట అటెండ్ అవ్వటం. అదే విధంగా మన వనరులు డెవలప్ చేసుకోవడానికి పెట్రోకెమికల్ హబ్ కోసం అన్నమాట ఒక సెషన్ కండక్ట్ చేయటం. అదే విధంగా బ్లూ ఎకానమీ, ఎందుకంటే లాంగ్ కోస్ట్ లైన్ ఉంది, మనకి సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది దేశంలోనే, తీరం ఉంది, సముద్ర తీరం. దాన్ని లివరేజ్ చేసుకుని ఎట్లా చేయాలి. ఇవాళ కూడా మీరు న్యూస్ లో చూస్తుంటారు 8 పోర్ట్స్ కి 8 పారిశ్రామిక నగరాలని పెట్టి ముందుకెళ్దామని చెప్పేసి ఏ విధంగా ప్లాన్స్ రాష్ట్రం చేస్తుందో కూడా చూస్తున్నాం. దాన్ని మార్కెటింగ్ చేయటం అండ్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ ఏఐ అనమాట. జనరేటివ్ ఏఐ ఏదైతే ఉందో, గ్రీన్ హైడ్రోజన్, అదే విధంగా అనమాట గ్రీన్ ఫ్యూల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అనమాట. ఫాజిల్ ఫ్యూల్స్ పైన డిపెండ్ అవ్వకూడదు ఫ్యూచర్. రెన్యూబుల్ ఎనర్జీ, రెన్యూబుల్ సోర్సెస్ మీద, అదే రీన్యూబుల్ సోర్సెస్ అనమాట. గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇట్లా గ్రీన్ ఎనర్జీ దిశగా స్టెప్స్ అనమాట ఏ విధంగా డిస్కషన్స్ చేశారో చూసాం. అండ్ మోస్ట్లీ ఏబులీ ముఖ్యమంత్రి గారితో పాటు డెఫినెట్ గా ఈక్వల్లీ కాంపిటేటివ్ గా కండక్ట్ చేసి బ్రాండ్ ఇమేజ్ పెంచగలిగారంటే నారా లోకేష్ గారు కూడా. ఎందుకంటే ఆయన హీ సెట్టింగ్ ద ఏదైతే కనుక ఉద్యోగ కల్పన యువతకు చేయాలో దాని మినిస్టరియల్ గ్రూప్ ఆయన హెడ్ చేస్తున్నారు. అండ్ పైగా స్కిల్ డెవలప్మెంట్ ఆయన కింద ఉంది, ఎడ్యుకేషన్ ఆయన కింద ఉంది, ఇండస్ట్రీ ఐటీ కూడా చూస్తున్నారు. కాబట్టి వాట్ ఎవర్ డిస్కషన్స్ ఈఎస్ కండక్టెడ్, లోకేష్ గారు కండక్ట్ చేసింది కూడా అనమాట రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కండ్యూసివ్ అట్మాస్ఫియర్ తయారు చేయటానికే మార్కెటింగ్ చేశారు. ఇప్పుడు పేపర్ పైన ఉండొచ్చు ఏంటి మిగతా రాష్ట్రాలు 10 లక్షలు మా అగ్రిమెంట్స్ అయినాయి అని, 8 లక్షల అగ్రిమెంట్లు అయినాయి అని ఇట్లా చెప్తున్నారు. కానీ అగ్రిమెంట్స్ అనేది వేరు, ఒక అట్మాస్ఫియర్ అంటూ క్రియేట్ చేయటం అనేది వేరు. అండ్ ఒకటి గుర్తుంచుకోవాలి, దావోస్ లాంటి ఏరియాలో కంట్రీ ఫస్ట్ అన్నట్టు అనమాట కంట్రీ టీం కూడా ఉంటుంది. ఇప్పుడు మన దేశం నుంచి 6 రాష్ట్రాలు, ఇప్పుడు డే బై డే మన ఫెడరల్ సిస్టమ్ లో కూడా కాంపిటేటివ్ ఫెడరలిజం లాగా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒక్కొక్క రాష్ట్రం తనని మార్కెట్ చేసుకోవటంలో అనమాట అభివృద్ధికి. ఇప్పుడు 6 రాష్ట్రాలు పార్టిసిపేట్ అయినాయి ఈసారి దావోస్ లో కూడా. ఆంధ్రప్రదేశ్ తో పాటు సౌత్ నుంచేనమాట కేరళ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది,
అండ్ అదే విధంగా అనమాట ఇటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కూడా టీమ్స్ పంపించడం చూసాం. అయితే ఈక్వల్